అప్పుడు వీళ్ళు ఏడుంటారు? వీళ్ళు ముగ్గురు ఇరిగేషన్ మినిస్టర్ కేటీఆర్, కేసీఆర్ ఏడుంటారు? 3 డ్యామ్ అంత చిల్లర పని చేసి మీ నేల మీద ఉన్న మురికి నీళ్ళని పైప్ లైన్ల ద్వారా సముద్రాన్ని కలిపి ఫ్రెష్ వాటర్ గోదావరి కలిపి వాళ్ళకు ఇల్లు కట్టించి అక్కడ దాని చుట్టుపక్కలాగా టూరిజం స్పాట్ లాగా చేయాలని ఒక ప్లాన్. ఆ ప్లాన్ ఏది కాకముందు 25,000 కోట్లు ఢిల్లీకి ఇస్తాం. దీన్ని బట్టి అధికారం పోయినాక వాళ్ళు ఏంటంటే పర్మనెంట్ శాశ్వతం అనుకున్నారు. అంత పెద్ద పని మన బట్టి ఇంటికి పోయినాం అన్న వాళ్ళు చూస్తే నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఇప్పుడు మళ్ళా కిచెన్లోకి పోయినా, ఆయన డైనింగ్ హాల్కి పోయినా, ఇప్పుడు కేసీఆర్ ఉండే ఇల్లు నంది హిల్స్ల కేంద్ర డైనింగ్ హాల్ అంతుంది కేసీఆర్ ఇల్లు. ఒక్కసారి ఆ ప్యాలెస్కి వెళ్ళి పడేసరికి మెంటల్ బ్లాక్ అయిపోయింది. ఓన్ ఏమో పర్మనెంట్గా 70 ఏళ్ళు ఆయన ఒక మాట అన్నాడంటే కేసీఆర్, అరే నిజాములు 7 నిజాములు 70 ఏళ్ళు పాలించిండ్రు, మన వంశం కూడా ఇమాన్స్ కొడుకు అని 70 ఏళ్ళు పాలించాలి, మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరి, 70 ఏళ్ళు పాలించాలి, మనం తెలంగాణ తెచ్చినాం అన్నప్పుడు ఇన్న 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పింది ఈ మాట, దగ్గర మనుషులు చెప్పిండ్రు. ఆ షాక్లు ఏమైందంటే ఏమో అంత పెద్ద ప్యాలెస్కి వెళ్ళి బాత్రూమ్ అంతా ఇంట్లో పడ్డటం, దాని బట్టి బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ డైనింగ్ హాల్ అంతే. ఇప్పుడు ఆయన ఉండే నాకు తెలుసు అలా షిఫ్ట్ కాగానే కొంచెం మెంటల్గా కొడుకు బిడ్డ తల్లికి ఆధార్యం అయినట్టు మొత్తం. అంటే నాకు డౌట్ కాదు, డెఫినెట్గా నేను కూడా సరే నేనంటే ఇప్పుడు ఓడిపోయినా గెలిచినా కదే. ఇప్పుడు నల్గొండకి ఇప్పుడు పోయినా మోటార్ సైకిల్ కేసే, ఆడిపోయినా కిరాయి ఇల్లే. నా కిరాయి ఓడిపోతే కిరాయి ఇల్లు కాల్ చేసి వస్తాను. అదేనది నా క్యాంప్ ఆఫీస్ తెలుసా, పార్కు ఇట్లా టేబుల్ కూర్చి పక్క కలెక్టర్ అది పెడతాం. వారం మొత్తం పార్క్ అంతా లైన్ పెడితే అందరినీ కలుస్తా, ఫీజు కట్టు, అది కట్టుడు, ఇది కట్టుడు, ఏదో హాస్పిటల్ సరే నా కొడుకు పేరు ఫౌండేషన్ ఏదో ఒక గవర్నమెంట్ పనులు ఉంటే ఏమైనా కలెక్టర్కి ఉంటాడు, ఆయనకి ఎన్ఆర్ చేస్తా. అది కోర్టులో ఉన్నది, కోర్టు ఆర్డర్ ఇచ్చింది. 15 రోజులు కూలగొట్టమని చెప్పింది. 1,00,000 పెనాల్టీ వేసిందంటే పెద్ద క్రైమ్ అది. పెనాల్టీ ఎప్పుడు అంత 1,00,000 పెనాల్టీ వేయరు.